వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం టీజర్ రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10. ఆ సందర్భంగా ఒకరోజు ముందుగానే మేకర్స్ టీజర్ను రిలీజ్ చేశారు. ఇదివరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దాని రివ్యూ కూడా చేసుకున్నాం. అయితే ఆ రివ్యూకి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో, రెస్పాన్స్ ఏదైతే ఉందో, అది ఇండస్ట్రీ వర్గాల వాళ్ళని ఆశ్చర్యచకితులను చేసిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఏ స్టార్ హీరో కూడా ఒక సినిమా టీజర్ రిలీజ్ చేసిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ రావటం అనేది ఇప్పటివరకు కూడా జరగలేదు. ఆ ఫీట్ని ఇప్పుడు బాలయ్య సాధించాడని చెప్పేసి చెప్పాలి. సో అలాగే ఆల్మోస్ట్ 6 lakhs లైక్స్ వచ్చాయి. అంటే 595,000 లైక్స్ ఫస్ట్ 24 అవర్స్లోనే వచ్చాయి. సో దాన్ని బట్టి ఎంత మాసివ్ హిట్ అయిందో ఆ టీజర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో బాలయ్యను బోయపాటి శ్రీను చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ అఖండ రూపం, అఘోరాగా ఆయన కనిపించిన తీరు మనం అఖండ సినిమాలో చూసాం. ఆయన ఎలా కనిపించాడు, ఆ రూపం ఎలా ఉందో. ఇప్పుడు ఈసారి దానికంటే భిన్నమైనటువంటి రూపంతో బాలయ్య ఈ సినిమాలో దర్శనమిచ్చాడు. అది అందులో ఆయన ఆ నడక కానీ, ఒక టీవీతోటి ఆయన నడుస్తున్నటువంటి తీరు, అలాగే నా శివుడి ఆజ్ఞ లేనిదే నువ్వేం చేస్తావు, అమాయకుల ప్రాణాలను చంపుతావా అని చెప్పి విలన్ని ఆయన ప్రశ్నించే తీరు ఏదైతే ఉందో, అది ఆ వాయిస్ హిందీలో కూడా ఆ డైలాగ్స్ ఆయనే చెప్పాడు. సో అందు గురించి హిందీ ఆడియన్స్ సైతం ఆయన ఆ వాయిస్కి ఫిదా అయిపోతున్నారని చెప్పేసి ఆ హిందీ టీజర్కి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆ కామెంట్స్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. సో బోయపాటి కాంబినేషన్ అంటేనే బాలయ్య ఆయన శివాలెత్తి నటిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్స్లో బాలయ్యను చూపించాలంటే బోయపాటే చూపించాలి. అంత ఇదిగా బాలయ్యను ఎలా చూపించాలి, ఆయన చేత ఆయన పాత్రను ఎలా తీర్చిదిద్దాలి, ఆ డైలాగ్స్ ఎలా ఉండాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా బోయపాటికి కొట్టిన పిండిలాగా మారిపోయింది. అందుగురించే వారి కాంబినేషన్ అప్రతిహతంగా విజయ పరంపర కొనసాగిస్తూ వెళుతూ ఉంది. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, ఇప్పుడు అఖండ 2 తాండవం. సో నిజంగానే ఆ తాండవం అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ లాగా ఏదైతే పెట్టారో ఆ టైటిల్కి నిజంగానే దానికి న్యాయం చేస్తూ ఇవాళ ఆ టీజర్ యూట్యూబ్లో తాండవం చేస్తుందనే చెప్పాలి. బాలయ్య అభిమానుల్లో మంచి జోషునైతే నింపింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆ టీజర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావటం గ్యారంటీ. మామూలు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ కావటం ఖచ్చితం అని చెప్పేసి అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా దేశంలో ఈ హిందూ సనాతన ధర్మం అనేది ఎలాగా విజృంభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దానికి ఎంత ప్రయారిటీ లభిస్తుందో చూస్తూ ఉన్నాం. సో దాన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకునే విధంగానే ఈ సినిమాని బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడని చెప్పేసి మనకు అర్థమైపోతుంది ఆ చిన్నపాటి ఆ శాంపుల్ టీజర్లోనే. ముఖ్యంగా ఆ త్రిశూలాన్ని చేతబట్టుకొని సో వాళ్ళందరినీ కూడా, ఆ దుష్టులందరినీ కూడా అఖండ సంహారం చేయటం చూస్తూ ఉంటే ఆ సన్నివేశాలని ఆయన అంటే ఓవర్ ది టాప్ అనిపించవచ్చు, ఈ అసహజంగా అనిపించవచ్చు, అలాగే ఇంకా ఎక్కువ అంటే ఇంత అతిగా చేస్తున్నాడని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు. కానీ సినిమాకి సంబంధించి కరెక్ట్గా సో ఆ సన్నివేశంలో ఎలా బాలయ్యను చూపించాలో అలా చూపిస్తున్నాడని చెప్పేసి అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సెప్టెంబర్ 25వ తేదీ
దసరా సెలవుల సందర్భంగా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో అంటే దేశవ్యాప్తంగా అఖండ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేయటం గ్యారంటీ అని చెప్పేసి అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్తో పాటు బాలయ్య కుమార్తె చిన్న కుమార్తె అయినటువంటి తేజస్విని కూడా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో సంయుక్త మీనన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తూ ఉన్నారు. ఇంకా అలాగే చాలా స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉంది. సో చూద్దాం రాబోయే రోజులు. ఆది పినిశెట్టి, సో మర్చిపోయాను నేను చెప్పడం, ఆది పినిశెట్టి విలనిజం ఈ సినిమాకి మరింత క్రేజ్ని తీసుకురావటం ఖాయమని చెప్పేసి మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఆది చాలా మంచి పర్ఫార్మరు. అది ఎలాంటి పాత్ర అయినా సరే, అది దుష్ట పాత్ర అయినా సరే, సాత్విక పాత్ర అయినా సరే, హీరో పాత్ర అయినా సరే, ఎలాంటి పాత్రనైనా చేయగల సమర్థుడిగా అతను పేరు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కుమారుడిగా అతను సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. సో నటునిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో బాలయ్య ఆది పినిశెట్టి మధ్య వచ్చేటువంటి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో రేపు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ఆ రోజు కోసం అందరూ కూడా ఎదురు చూద్దాం.